ఇందాక ఆయన మాట్లాడింది అప్పులు తెచ్చి మగాడం అంటావు ఏంటి? అభివృద్ధి చేసి కదా నువ్వు మగాడం అనాల్సిందే. అంటే ఆయన ఏంటి, నేను బటన్లు నొక్కాను ఒకటి ఏం నువ్వు అప్పులు తెచ్చే బటన్లు నొక్కుతున్నావు, అభివృద్ధి చేసే బటన్లు నొక్కు. అప్పుడు కదా నీ సలాం అంటావు, నీకు అప్పుడు కదా శభాష్ అంటావు నీకు. అంటే వ్యక్తిగతంగా నీకు ఆస్తులు పెరిగిపోతూ ఉన్నాయి. అంటే ఇవన్నీ చూస్తామంటే మనకి రెండు ఉన్నాయి. జనసేన టీడీపీ వస్తే మీకు ఈ పథకాలు ఆపేస్తారని ఉంది. జగన్ ఏం చెప్తున్నాడు మన అసెంబ్లీలో కూడా, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం పథకాలు ఆపలేదు, అంత పగడ్బందీగా పథకాలు పెట్టాను అన్నాడు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా మేము వచ్చిన పథకాలు కంటిన్యూ చేస్తామని అతనే చెప్తున్నాడు. అందరికీ చెప్పండి, మనం వచ్చిన పథకాలు ఎలా కంటిన్యూ అవుతాయి? కాకపోతే మేము అభివృద్ధి కూడా చేస్తాం పథకాలతో పాటు. ఇప్పుడు అప్పులు తెచ్చి ఫైనల్గా అతను డబ్బునోడు అయిపోతున్నాడు బాగా విపరీతం. చెల్లి కూడా డబ్బులు ఇవ్వట్లేదు పాపం. బాబు తెలంగాణలో ఇబ్బంది పెట్టేసి ఇప్పుడు ఆంధ్రాకు వస్తే ఆంధ్రాలో కూడా ఇబ్బంది పెట్టేస్తున్నాడు.